హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కథ గురించి తెలుసుకుందాం. పుట్టిన ప్రతి ఒక్కరూ ముసలివారు అవుతారు. కొందరు వారికి ఎప్పటికీ ముసలితనం రాదనుకుంటారేమో కానీ బయట ముసలివారిని వదిలేయండి. కనీసం తన కుటుంబ సభ్యులైన ముసలివారిని పట్టించుకోకుండా ఉంటారు. ఆఖరికి వారికి అన్నం పెట్టడమే కష్టంగా భావిస్తారు. ముసలివారు అని చిన్న చూపు చూడక పెద్దవారని విలువలు ఇస్తూ గౌరవంగా చూడడం చిన్నవారు పెద్దవారికిచ్చే మర్యాదగా భావించాలి. మనవడు మనవరాలుపై తాత నాయనమ్మల ప్రేమ ప్రాణమైతే ఆ ముసలి ప్రాణాలు అయిన పసిపిల్లల అమితమైన ప్రేమ ఆప్యాయతలే వారికి ఆయుష్గా ఉన్నాయి. వారి ప్రేమ ఆప్యాయతలే మన ఈ కథ ముసలి ప్రాణాలు. ఏమండోయ్, మనవడు పడిపోయాడు రండి అంటూ గట్టిగా కేకలు వేస్తూ పరుగున చరణ్ దగ్గరకు వచ్చింది చరణ్ వాళ్ళ నాయనమ్మ యశోద. యశోద దెబ్బ తగిలిందా చరణ్ అంటూ కంగారు పడుతూ చరణ్ను దగ్గరకు తీసుకొని అడుగుతుంది. ఇంతలో కంగారుగా వచ్చాడు చరణ్ వాళ్ళ తాత నారాయణ. ఏమైంది చరణ్, అలా ఎలా పడిపోయావు? దెబ్బలు బాగా తగిలినాయా అంటూ అడిగాడు నారాయణ. లేదు తాతయ్య, చిన్న దెబ్బలే అంటాడు చరణ్. చరణ్ వాళ్ళ అమ్మ కళ్యాణి వచ్చి ఏమైంది అని అడిగింది. అన్నయ్య పడిపోయాడు అని చెప్పింది చరణ్ వాళ్ళ చెల్లి చైత్ర. చరణ్ దెబ్బలు తగిలాయా అని అడిగింది కళ్యాణి. లేదు మమ్మీ అని చెప్పింది. ఏమీ లేని దానికి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని అత్త మామయ్యలను అనేసి లోపలకు వెళ్ళిపోయింది కళ్యాణి. కళ్యాణి మాటలను నారాయణ యశోద పట్టించుకోకుండా చరణ్ దెబ్బలకు మందు రాస్తూ చరణ్ పైనే వారి ధ్యాసను ఉంచారు. నారాయణ యశోదలకు చరణ్ చైత్ర అంటే ప్రాణం. కోడలు కళ్యాణి కొడుకు విక్రమ్లు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉదయం వెళితే సాయంత్రం కానీ ఇంటికి రారు. ఉద్యోగాలు అలా ఉండడంతో చరణ్ చైత్రలు పుట్టినప్పటి నుండి తాత నాయనమ్మలే చూసుకుంటున్నారు. దాంతో నారాయణ యశోదలకు మనవడు మనవరాలను ప్రాణంగా చూసుకుంటూ పెంచుకున్నారు. కళ్యాణి విక్రమ్లు ఉదయం లేచి బయలుదేరి ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఇంటిని పిల్లలను యశోద నారాయణలే చూసుకుంటారు. అందుకే కళ్యాణి విక్రమ్లకు పిల్లల గురించి బాధ కానీ టెన్షన్ కానీ ఉండవు. యశోద నారాయణలు ఉన్నారుగా అన్నట్లు ఉంటారు. పిల్లలు కూడా పడుకుంటాం తినడం అన్నీ తాత నాయనమ్మలతోనే. ఒక్కరోజు కూడా విడిచి ఉండలేదు పిల్లలను యశోద నారాయణ. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేసి పదవి విరమణ చేసి ఇంట్లోనే ఉంటూ బుక్స్ చదువుకుంటూ పిల్లలకు చదువులు హోంవర్క్లు చేపించుతూ మనవడు మనవరాలితో ఆడుతూ పాడుతూ కాలం గడుపుతున్నాడు. యశోద మాత్రం ఇల్లే ప్రపంచంగా అప్పటినుంచి ఇప్పటి వరకు అలాగే బ్రతికేస్తుంది. అప్పుడు కొడుకు కూతుర్ని, ఇప్పుడు మనవడు మనవరాలను చూసుకుంటూ కాలం గడుపుతుంది యశోద. ఏమండి అంటూ పిలుస్తుంది కళ్యాణి. చెప్పు కళ్యాణి అంటూ చూస్తాడు విక్రమ్. పిల్లలకు అత్తయ్య మామయ్యల గారాబం ఎక్కువ అవుతుంది. ఇలా అయితే వాళ్ళ భవిష్యత్ పాడవుతుంది అంటూ నేను చెప్పేది అర్థం అవుతుందా విక్రమ్ అని అంటుంది కళ్యాణి. నాకంటే నీకు బాగా అర్థమైనట్లుగా ఉంది. నువ్వేదో ఒకటి ఆలోచించే ఉంటావు కదేంటో చెప్పు, టైం వేస్ట్ చేయడం ఎందుకు అంటాడు విక్రమ్. నేను చెప్పేది మీకు వెటకారంగా ఉందా అంటూ కోపగించుకుంటుంది కళ్యాణి. అదేమీ లేదు, ఏదో సరదాగా అన్నాను, నువ్వు చెప్పు బంగారం అంటాడు విక్రమ్. విక్రమ్ మాటలకు కళ్యాణి బంగారం సింగారం వద్దు కానీ నేను చెప్పేది విని మీ అభిప్రాయం చెప్పండి అంటుంది కళ్యాణి. సరే చెప్పు అంటాడు విక్రమ్. కళ్యాణి చెప్పడం మొదలుపెట్టింది. విక్రమ్ పిల్లలను మీ అమ్మా నాన్నలకు దూరంగా ఉంచి చదివించాలి. లేకపోతే వాళ్ళకి అల్లరి ఆటలు తప్ప చదువు రాదు అంటూ హాస్టల్లో పెడదామా? వద్దులే, వాళ్ళు అసలే చిన్నపిల్లలు. చరణ్కు 7 సంవత్సరాలు, చైత్రకు 5 సంవత్సరాలు. పాపం హాస్టల్లో ఏదైనా సలహా ఇవ్వండి అంటూ అడిగింది విక్రమ్ను కళ్యాణి. ఆ సలహా కూడా నువ్వే చెప్పు అన్నాడు విక్రమ్. ఇక్కడే వేరే ఇంట్లో అద్దెకు ఉండడం చూచేవారికి బాగోదు కాబట్టి మన ఇద్దరం కలిసి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోదామంటుంది కళ్యాణి. ఇప్పటికిప్పుడు ట్రాన్స్ఫర్ ఎలా వస్తుంది అంటాడు విక్రమ్. నేను మన ఆఫీస్లో ముందే మనకు
ఒకే చోటకు ట్రాన్స్ఫర్ కావాలని అప్లై చేశాను. మనకు ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రాబోతున్నాయి అని చెప్పింది కళ్యాణి. విక్రమ్ ఆ మాటలకు షాక్ అయి చూస్తాడు. అంటే విక్రమ్ తల్లిని కదా, పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చెబుతుంది కళ్యాణి. విక్రమ్, నాకు నిద్ర వస్తుంది, రేపు మాట్లాడుకుందాం అని పడుకుంటాడు. దాంతో కళ్యాణి కూడా పడుకుంటుంది. విక్రమ్ మాత్రం పడుకోకుండా ఆలోచనలోకి వెళ్తాడు. విక్రమ్, కళ్యాణి ఒకే ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కళ్యాణి పెళ్లి అయిన దగ్గర నుంచి ఏ పని చేసేది కాదు. ఉదయం లేచి బయలుదేరి ఉద్యోగానికి వెళ్ళిపోయేది. విక్రమ్ కళ్యాణిని ఏదైనా పని చేయి, అమ్మ ఒకటే చేస్తుందిగా అని అంటే, మీ అమ్మగారు ఇంట్లో ఖాళీగానే ఉంటారుగా అంటూ మాటలతో తప్పించుకునేది. కానీ విక్రమ్ వాళ్ళ అమ్మ యశోద మాత్రం ఉద్యోగం చేసి అలసిపోయి వస్తుంది, పోనీలే విక్రమ్ అంటూ కళ్యాణిని వెనకేసుకొచ్చేది. కళ్యాణి పని చేయకపోగా అత్తమామలను, పిల్లలను కూడా చూసుకునేది కాదు. కానీ ఉన్నట్టుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విక్రమ్కు నచ్చలేదు. రాత్రంతా ఆలోచించి విక్రమ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఉదయాన్నే నిద్ర లేచిన యశోద పనులు మొదలు పెట్టింది. పిల్లల స్కూల్కు, విక్రమ్, కళ్యాణిలకు ఆఫీస్కు టైం అవుతుందని హడావిడిగా పనిచేస్తున్న యశోదను చూసి నారాయణ ఇలా అన్నారు. ఏంటి యశోద, రాత్రంతా ఒళ్ళు నొప్పులన్నావు, ఉదయాన్నే లేచి ఈ హడావిడి పనులేంటి? కళ్యాణిని చేయమని చెప్పవచ్చుగా. అయినా మన వయస్సుకు తగ్గట్టే బీపీ, షుగర్లు వచ్చాయి. ఇంకా ఇలా చిన్నపిల్లల్లా పనిచేస్తే ఎలా? ఆరోగ్యం గురించి ఆలోచించవా? ఆలోచిస్తూ కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? పిల్లలకు టైం ఆగుతుందా చెప్పండి అంది యశోద. నారాయణ, యశోద ఇద్దరి మాటలను పక్కన ఉన్న విక్రమ్, కళ్యాణి వింటారు. ఇంతలో యశోద విక్రమ్, కళ్యాణిని చూసి వచ్చారా, రండి టిఫిన్ చేయండి అని డైనింగ్ టేబుల్పై వడ్డిస్తూ ఉండగా నాయనమ్మ అంటూ పరుగున వచ్చారు చరణ్, చైత్ర. రండి టైం అవుతుంది అంటూ పిల్లలకు టిఫిన్ తినిపిస్తూ కళ్యాణి, నీకు విక్రమ్కు లంచ్ బాక్సులు పెట్టాను, తీసుకొని వెళ్ళండి అంది యశోద. అమ్మ లంచ్ బాక్స్తో సహా నువ్వే పెట్టాలా? కళ్యాణి వచ్చి పెట్టేది కదా అన్నాడు విక్రమ్. మీరిప్పుడు టిఫిన్ చేసేందుకు వచ్చారు, ఆఫీస్ టైం అవ్వనే అవుతుంది. ఇంకా టైం ఎక్కడుంది, అందుకే అన్నీ తయారు చేసి ఉంచాను అంది యశోద. అందరూ వెళ్ళిపోయారు. నారాయణ, యశోద మాత్రం ఇంట్లో ఉన్నారు. ఇక ఆ ముసలి ప్రాణాలు ఆ టైంకి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నారు. ఆ తరువాత పనులు ఎలాగో యశోదకు ఉన్నాయి. అవేనండి, అంట్లు, బట్టలు, ఇల్లు శుభ్రత, ఇలా పనులతో బిజీగా ఉంది యశోద. నారాయణ కూరగాయలు, ఖర్చులు తీసుకొని వస్తాడు. నారాయణ మాత్రం యశోదతోనే కలిసి ఉంటాడు. నారాయణ అలా తినకపోతే పనిలో పడి తినదు, లేదా అలసిపోయి తినకుండా పడుకొని పోతుంది యశోద. ఆఫీస్లో లంచ్ టైం అయింది. విక్రమ్, కళ్యాణి కలిసి భోజనం చేస్తూ విక్రమ్ కళ్యాణితో, కళ్యాణి, నువ్వు ఉదయం నాన్నగారు అన్న మాటలు విన్నావా? ఏం మాటలంది కళ్యాణి. అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, అయినా అన్ని పనులు ఆమె చేస్తుంది. ఉదయాన్నే లేచి ఎంత హడావిడిగా చేస్తుంది. నువ్వు లేచి చేసుకోవాల్సిన పనులు ఆ వయసులో అమ్మతో చేయిస్తున్నావు అన్నాడు విక్రమ్. కళ్యాణి కోపంతో, అందుకేనా లంచ్ బాక్సులు నన్ను పెట్టమని చెప్తున్నారు? అయినా మీ అమ్మ మహా అయితే రోజులో 2 గంటలే కష్టపడుతుంది. మనం వచ్చేసిన తర్వాత ఆమె ఖాళీగానే ఉంటుంది కదా. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను అంది కళ్యాణి. ఆ మాటలకు విక్రమ్ కోపంతో, అసలు మా అమ్మ ఈ పనులన్నీ ఎందుకు చేయాలి? నీ భర్త, నీ బిడ్డలు, నీ ఇంటి పని అన్నీ అమ్మతో చేయించి ఆమె వండి పెడితే మనం తిని పెడదామా? నీకు సిగ్గు అనిపించడం లేదా అనగానే కళ్యాణి, మీ అమ్మ వండింది నేను తినను అంటూ లేచి వెళ్ళింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కళ్యాణి కోపంతో ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా పడుకుంది. తన రూంలోకి వెళ్ళి యశోద, నారాయణలు కళ్యాణి అలా ఉండటానికి కారణం ఆఫీస్లో అలసిపోయిందేమో అని అనుకున్నారు. కొంతసేపటికి యశోద వెళ్ళి కళ్యాణిని భోజనానికి పిలిచింది. కళ్యాణి కోపంతో, నేను మీకు ఏమీ కాను, మీరు వండింది నేను తినను. అయినా మీరెందుకు మాకు వండుతారు? నా భర్త, నా పిల్లలు నేను చూసుకుంటాను అంది కళ్యాణి. ఆ మాటలకు యశోద, ఎందుకు కళ్యాణి అలా మాట్లాడుతున్నావు అంది.
నేను కాదండి ఈ మాటలు మీ అబ్బాయి అన్నాడు అంది కళ్యాణి. దాంతో విక్రమ్ ఆ మాటలకు అర్థం నిన్ను వండి పెట్టమని, వచ్చి పడుకోమని కాదు అని అంటూ అరుచుకుంటూ ఉంటారు. ఇద్దరూ అమ్మా నాన్న అలా అరుచుకోవడం చూసిన పిల్లలు భయంతో వాళ్ళ నాయనమ్మను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటారు. యశోద వారిని భయపడకండి అంటూ దగ్గరకు తీసుకొని చెబుతుంటే అది చూసిన నారాయణ విక్రమ్ కళ్యాణి దగ్గరకు వెళ్ళి ఇంకా అరవడం ఆపండి అంటాడు గట్టిగా. ఇద్దరూ గొడవ ఆపి నారాయణ వైపు చూస్తారు. పిల్లలు ఉన్నారు అని కూడా చూడకుండా ఆ అరుపులేమిటి? పిల్లలు ఎంత భయపడుతున్నారో చూడండి అంటూ యశోద పిల్లలను తీసుకొని లోపలకు వెళ్ళు అన్నాడు నారాయణ. యశోద పిల్లలను బెడ్రూంలోకి తీసుకొని వెళ్ళి తలుపులు వేసుకుంది. విక్రమ్ కళ్యాణి మీరు కూడా లోపలికి వెళ్ళండి అన్నాడు నారాయణ. అక్కడితో ఆ రోజు గొడవ సర్దుమణిగింది. కానీ విక్రమ్లోని ఆలోచనలు మాత్రం సర్దుమణగలేదు. రాత్రి గొడవతో ఎవరికి వారే పడుకున్నారు. కానీ ఎవరికి వారే ఆలోచనలతో ఆ రాత్రి గడిపారు. ఉదయాన్నే లేచి యశోద పనులలో బిజీగా ఉంది. వంట టిఫిన్ అన్నీ తయారు చేసి పెట్టి విక్రమ్ కళ్యాణి పిల్లల కోసం చూస్తుంది యశోద. కళ్యాణి పిల్లలను బయలుదేరించి వారిని తీసుకొని బయటకు వెళ్తుంటే అది చూసిన యశోద కళ్యాణి ఆగు, ఏంటి టిఫిన్ చేయకుండా లంచ్ బాక్సులు తీసుకోకుండా వెళ్తున్నావు అని అడిగింది. కళ్యాణి అత్తగారితో ఏమీ మాట్లాడకుండా పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది. దాంతో యశోద చాలా బాధపడింది. నారాయణ యశోదను ఓదార్చాడు. ఇంతలో విక్రమ్ వచ్చాడు. యశోద బాధను చూసిన విక్రమ్ అమ్మా నాకు టిఫిన్ పెట్టు అనగానే వెంటనే వెళ్ళి విక్రమ్కు టిఫిన్ పెట్టింది యశోద. కళ్యాణి పిల్లలను తీసుకొని హోటల్కు వెళ్ళింది. అక్కడ టిఫిన్ చేసి పిల్లలను స్కూల్ దగ్గర దించి మధ్యాహ్నం లంచ్ నేను తీసుకొని వస్తానని చెప్పి ఆఫీస్కు వెళ్ళింది. విక్రమ్ టిఫిన్ చేస్తూ ఆఫీస్కు ఫోన్ చేసి ఆ రోజు సెలవు తీసుకున్నాడు. టిఫిన్ తిన్న విక్రమ్ అమ్మా నాన్నలకు టిఫిన్ చేయమని వడ్డించాడు. ముగ్గురు టిఫిన్ తిన్న తర్వాత విక్రమ్ యశోద నారాయణలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నాన్న నేను వేరే ఇల్లు అద్దెకు తీసుకొని వెళ్తున్నాను. కళ్యాణి నాకు తెలియకుండా మా ఇద్దరికి ట్రాన్స్ఫర్కు అప్లై చేసింది. నేను దానిని ఆపించాను. ఎందుకంటే ఈ ఊరిలోనే అయితే నేను వచ్చి మిమ్మల్ని చూసుకుంటాను. వీలైనప్పుడు పిల్లలను తీసుకుని వస్తాను. నేను మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని అన్నాడు విక్రమ్. దాంతో యశోద మీరు పిల్లలు లేకపోవడమే మాకు లోటు కదా, ఇంకా లోటు లేకుండా ఎలా ఉంటాం చెప్పరా అంది. అమ్మ కళ్యాణి ఏ పని చేయదు. నీకు ఈ వయసులో పని ఎక్కువై ఆరోగ్యం బాగోటం లేదు. నీకు కొంత విశ్రాంతి కలుగుతుంది కదా అంటాడు. నాన్న ఇక్కడే వేరే ఉంటున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ అని విక్రమ్ అంటుంటే నారాయణ విక్రమ్ నీ బాధ నాకు అర్థమైంది. నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి అన్నాడు. వెంటనే యశోద అదేమిటి అలా చెప్పారు అని అడిగింది. నారాయణ యశోద నేను నీకు తర్వాత చెప్తాను, నువ్వు సైలెంట్గా ఉండు అంటాడు. నాన్న అమ్మ మీరు ఏమీ బాధపడకండి. ఎప్పుడంటే అప్పుడు నాకు ఫోన్ చేయండి. నేను రోజు వచ్చి వెళ్తాను అని చెప్పాడు విక్రమ్. సరే మీరు పిల్లలు జాగ్రత్తగా ఉండండి అంటూ యశోద కన్నీరు పెట్టుకుంది. నారాయణ విక్రమ్లు యశోదను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఇంతలో విక్రమ్ చెల్లెలు సుజాత వచ్చింది. నారాయణ యశోద చూడు అమ్మాయి వచ్చింది అన్నాడు. యశోద కూతుర్ని చూసి కళ్ళు తుడుచుకొని ఏంటే చెప్పా పెట్టకుండా వచ్చావు అంది. అన్నయ్య నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు అందుకే వచ్చాను అని చెప్పింది సుజాత. దాంతో యశోద మా మీద నీకు ఎంత శ్రద్ధరా అంటూ కొడుకు నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుంది. విక్రమ్ అమ్మ మీరు అందరూ వినండి. నేను మీకు చెప్పిన విషయాలు కానీ సుజాతను నేను రమ్మన్నానని కానీ చెప్పకండి అని అన్నాడు. ఎందుకురా అని అంటాడు నారాయణ. ఏమీ లేదు నాన్న, కళ్యాణి పిల్లలను తొందరగా మన ఇంటికి తీసుకొని రావాలని నా ఆలోచన అంతే అన్నాడు విక్రమ్. ఆ మాటతో యశోద మనస్సులో అలా తొందరగా జరగాలని, వీలైతే అసలు ఇల్లు వదిలి వెళ్లకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుంది. లంచ్ బెల్ కొట్టారు. స్కూల్లో అందరి పిల్లలు భోజనం చేస్తున్నారు. చరణ్ చైత్ర మాత్రం కళ్యాణి కోసం చూస్తున్నారు. యశోద లంచ్ బాక్సులు ఇచ్చి విక్రమ్ను స్కూల్కు పంపించింది. చైత్ర అన్నయ్య అమ్మ ఇంకా రాలేదు, వచ్చేసరికి టైం అవుతుందేమో. చైత్ర కంగారు పడకుండా ఉండు, అమ్మ రాలేకపోయినా నాయనమ్మ
లేకపోతే తాతయ్యనా వస్తాడు సరేనా అన్నాడు చరణ్. నిజమే అన్నయ్య, నాయనమ్మ మనల్ని మర్చిపోదు అంటుంది చైత్ర. అవునమ్మా, మీ నాయనమ్మ మిమ్మల్ని మర్చిపోకుండా మీకు నచ్చిన కూరలతో లంచ్ పంపింది, రండి తిందురు అంటూ పిల్లలకు భోజనం తినిపిస్తాడు విక్రమ్. చరణ్, చైత్ర భోజనం చేసి క్లాస్లోకి వెళ్తారు. ఇంకా లంచ్ బెల్ అయిపోయింది. విక్రమ్ ఇంటికి వెళ్తుండగా కళ్యాణి హడావిడిగా వస్తుంది. అది చూసిన విక్రమ్ కళ్యాణిని పిలుస్తాడు. ఏంటో తొందరగా చెప్పండి, పిల్లలకు భోజనం పెట్టాలి అంది కళ్యాణి. భోజనం తెచ్చావా అన్నాడు విక్రమ్. లేదు, పిల్లల్ని తీసుకొని హోటల్కు వెళ్ళి తింటాం అంది కళ్యాణి. మరి లంచ్ టైం అయిపోయిందిగా, ఇప్పుడేం చేస్తావు చెప్పు అన్నాడు విక్రమ్. హెచ్ఎం గారిని పర్మిషన్ అడిగి తీసుకొని వెళ్తాను అంది కళ్యాణి. అప్పుడు క్లాస్ మిస్ అవుతారు కదా అంటూ, సరే కానీ మనం హోటల్కు వెళ్దాం పదా, పిల్లలు భోజనం చేసేశారు, అమ్మ లంచ్ బాక్సులు నాకు ఇచ్చి పంపించింది అన్నాడు విక్రమ్. నా పిల్లలకు భోజనం నేనే పెట్టుకుంటానన్నానుగా, మరి మీ అమ్మ ఎందుకు పంపింది అని అడిగింది కళ్యాణి. చూశానుగా నువ్వు ఎంత తొందరగా టైంకి వచ్చి పెట్టావో, మాట్లాడకుండా రా వెళ్దాం అని కళ్యాణిని హోటల్కు తీసుకొని వెళ్ళాడు విక్రమ్. హోటల్లో భోజనం చేస్తూ కళ్యాణి, నేను ఇక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాను అన్నాడు విక్రమ్. ఎందుకు, మనకు తొందరలోనే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఇక్కడెందుకు అద్దెకు ఇల్లు తీసుకున్నారు అంది కళ్యాణి. మనకు ట్రాన్స్ఫర్ అవ్వదు, ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బట్టలు సామాను ప్యాకింగ్ చేయి, ఉదయాన్నే మనం కొత్త ఇంటికి వెళ్ళాలి అంటాడు విక్రమ్. కళ్యాణి, వేరే ఇల్లు బాగానే ఉంది కానీ ఇక్కడే అయితే ఈ ముసలి వాళ్లకు బాగోనప్పుడల్లా అక్కడకు తీసుకొని వెళ్ళి పనులు చేయమంటాడేమో. సరేలే, అంతా నా మంచికే, ఇప్పుడు విక్రమ్తో గొడవ పడకూడదు అనుకుంటూ తెగ ఆలోచిస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు విక్రమ్. ఏమీ లేదు, ఇల్లు అద్దెకు తీసుకొని మంచి పని చేశారండి అంటూ హ్యాపీగా భోజనం చేసి విక్రమ్తో ఇంటికి వెళ్తుంది కళ్యాణి. ఇంట్లో సుజాతను చూసి ఎప్పుడు వచ్చావని పలకరిస్తూ, సరైన సమయానికే వచ్చావు, రేపు మా ఇంట్లో ఆడపడుచుగా నువ్వే పాలు పొంగించాలి అంటూ అత్తవైపు చూస్తూ ఎంతో ఆనందంగా చెబుతుంది కళ్యాణి. అదంతా విక్రమ్ గమనిస్తాడు. కళ్యాణి ఎంతో ఆనందంగా తమ సామాన్ సర్దుకుంది. కానీ ఇంట్లో ఎవరూ ఆనందంగా లేరు. కారణం, అక్కడి నుండి వెళ్ళడం కళ్యాణికి తప్ప ఇంకెవరికీ ఇష్టం లేదు. యశోదకు ఎంత ప్రయత్నించినా దుఃఖంను ఆపుకోలేకపోయింది. కళ్యాణి అత్తను శుభమా అంటూ వెళ్తుంటే వెనుక ఈ ఏడుపులేంటో అంటూ మాటలతో దెప్పిపొడిచింది. పిల్లలు నారాయణ, యశోదలు విడిచి వెళ్ళలేక ఒకరికొకరు విలవిలలాడిపోయారు. అది చూసిన కళ్యాణి, మీరు మాతో వస్తే పిల్లలు మరలా మీతో వచ్చేస్తామంటూ ఏడుస్తారు అంటూ అత్తామామలను వాళ్ళు వెళ్ళే ఇంటికి రావద్దని చెప్పింది. ఆ మాటతో యశోద, నారాయణలకు ఎక్కడలేని బాధ కలిగింది. పిల్లలు, కొడుకు విడిచి వెళుతుంటే యశోదకు ప్రాణం పోతున్నట్లుగా అయింది. నారాయణ యశోద లాగా బయటకు కనబడకుండా లోలోపల బాధపడుతున్నాడు. నారాయణ బాధపడుతున్న విషయం యశోదకు తెలిస్తే ఆమె ఇంకా బాధపడుతుంది కాబట్టి ఆయన బాధ లోపలే ఆగిపోయింది. చంటి పిల్లల బాధ వర్ణనాతీతం. తాత, నాయనమ్మలను వదిలి వెళ్ళలేక గగ్గోలు ఎత్తి ఏడుస్తున్నారు. ఇదంతా చూసిన నారాయణ పిల్లల ఏడుపులు చూడలేక, కళ్యాణి, నీకు ఏమి తక్కువ చేశాం, ఇంతమందిని బాధ పెడుతున్నావు, నిన్ను కోడలిగా ఇంట్లో ఉంటూ బాధ్యతలు చూసుకోమంటే ఇంటినే ముక్కలు చేస్తున్నావు, మా బిడ్డను, మా మనవడు మనవరాలను ఈ వయసులో దూరం చేసి ఏం సాధిస్తావు చెప్పు, పోనీ నీకేం కావాలో చెప్పు, అవే చేస్తాం అని అంటాడు. నాకు మీరేమీ ఇవ్వనవసరం లేదు, మమ్మల్ని వెళ్ళనివ్వండి చాలు అంటూ పిల్లలను లాక్కొని వెళ్ళిపోయింది కళ్యాణి. నాన్న, కళ్యాణి మాటలను పట్టించుకోకండి, మీరు అమ్మ మాతో రండి అని అడిగాడు విక్రమ్. లేదు విక్రమ్, మేం రాము, కళ్యాణి రావద్దని చెప్పింది కదా, మరెలా వస్తామని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు బాధపడకు, చాలామంది పెళ్ళాల మాట విని తల్లిదండ్రులను వదిలి వెళ్తున్నారు, కానీ నువ్వు అలా కాదు, మా పైన నీవు చూపే ప్రేమే మమ్మల్ని బ్రతికిస్తుంది. బయటి వ్యక్తులు ఎవరు ఎన్ని అన్నా తల్లిదండ్రులు పట్టించుకోరు, కానీ తాము కన్నపిల్లలే ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులను మాటలతో చేతలతో హింసించుకుంటే ఆ బాధ వారికి చెప్పనవని
కానిది అని అంటూ నారాయణ యశోదను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అమ్మా నాన్నల బాధను చూసిన సుజాతకు విక్రమ్కు కళ్ళల్లో నీళ్లు వస్తాయి. కళ్యాణికి తన కల నెరవేరింది. వేరే కాపురంతో ఎంతో సంతోషంగా ఉంది. కానీ విక్రమ్కు పిల్లలకు వేరే ఇంట్లో ఉండడం నచ్చలేదు. విక్రమ్, చరణ్, చైత్ర రండి భోజనం చేద్దామంటూ పిలిచింది కళ్యాణి. కళ్యాణి భోజనాలు వడ్డించింది. విక్రమ్ తింటున్నాడు. కానీ పిల్లలు తినకుండా వాళ్ళ అమ్మ వంక చూస్తూ ఉన్నారు. తినండి, నన్ను చూస్తారేంటి అంది కళ్యాణి. వాళ్లకు తినిపించాలి, తినడం రాదు. రోజు అమ్మ వీళ్లకు తినిపిస్తుంది కదా అంటాడు విక్రమ్. అవేమీ ఇప్పుడు కుదరదు. ఆమె అంటే ఇంట్లో ఖాళీగా ఉంటుంది కాబట్టి అవన్నీ చేసింది. నాకు అలా కుదరదు. అన్ని పనులు మీకు నేర్పుతాను. అలా అయితేనే మీరు పనులు నేర్చుకుంటారు అంటుంది కళ్యాణి. వాళ్ళ అమ్మకు పిల్లలు ఏమి చెప్పాలో తెలియక వాళ్ళ నాన్న వైపు చూస్తారు. విక్రమ్ పిల్లల అమాయకపు చూపులకు కరిగిపోయి వాళ్ళకని అన్నం తినిపిస్తానికి వస్తాడు. చరణ్ అన్నం తినాలంటే రేపు నాయనమ్మ తాత దగ్గరకు తీసుకొని వెళ్తావా డాడీ అని అడిగాడు. ఆ మాటతో ఉగ్రరూపం దాల్చిన దానిలా ఆ ఇంటికి కావాలంటే నువ్వు వెళ్ళు, నా పిల్లలను తీసుకొని వెళ్తే నా మీద ఒట్టు అంటూ గట్టిగా అనేసి లోపలకు వెళ్ళిపోతుంది కళ్యాణి. ఆ మాటతో విక్రమ్ నిరుత్సాహంతో ఉంటాడు. కళ్యాణి వేసిన ఒట్టు వలన విక్రమ్ పిల్లలను వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు తీసుకొని వెళ్ళడు. దాంతో యశోద పిల్లలపై బెంగ పెట్టుకుంది. ఆ బెంగతో ఆరోగ్యం క్షీణించింది. నారాయణకు ఏం చేయాలో తెలియక బాధపడుతున్నాడు. కళ్యాణిని మార్చి ఇంటికి తీసుకొని వెళ్దామనుకున్న విక్రమ్ ఆలోచనలు చల్లారిపోయాయి. దూరాలు పెరిగాయి, బంధాలు విడిపోయాయి. నారాయణ అన్నీ ఉన్నా అందరూ ఉన్నా అనాథలం అనుకున్నాడు. యశోద నారాయణకు పిల్లలను చూడాలనుంది, తీసుకొని రండి అని విక్రమ్ కళ్యాణికి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా ఫలితం లేదు. కారణం అత్త మామగారులంటే విలువ గౌరవం లేదు. అసలు వాళ్ళ బాధే కనపడదు. పిల్లలను చూపించమని అడిగి అడిగి నారాయణ అలసిపోయాడు. నారాయణకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేయడం మొదలుపెట్టాడు. అదే అనాథాశ్రమం పెట్టడం. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను హక్కున చేర్చుకోవడం మొదలైంది. యశోదకు చరణ్, చైత్రతో పాటు ఇంకా ఎందరో మనవడు మనవరాళ్ళు వచ్చారు. వారందరితో కలిసి ఉండడంతో యశోద మెల్లిగా మామూలు మనిషి అయింది. కానీ చరణ్, చైత్రలను చూడాలని ఆశ మాత్రం లోలోపల మెదులుతూనే ఉంది యశోద నారాయణలకు. కానీ అన్నీ మరిచి అందరితో కలిసి జీవిస్తూ జీవనం సాగించారు నారాయణ, యశోద. కొంతకాలానికి చరణ్, చైత్రలు వాళ్లకు అమ్మా నాన్నలు వద్దు, మీ దగ్గరే ఉంటామంటూ నాయనమ్మ తాతల దగ్గరకు వచ్చేస్తారు. వారి కోసం కళ్యాణి, విక్రమ్లు వస్తారు. కానీ చరణ్, చైత్ర మీతో మేం రావడం లేదు. మీ అమ్మా నాన్నలను మీరు వదిలేసినట్లే మేము మిమ్మల్ని వదిలి వచ్చేశాం. మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని అనుకుంటే మేం పోలీసులకు చెబుతాం అని చెప్పారు. దాంతో కళ్యాణి ఏడుస్తూ నన్ను క్షమించండి మామయ్య, అత్తమ్మ అంటూ మేము మీ దగ్గరకు వచ్చేస్తాము అంటుంది. నారాయణ దానికి ఒప్పుకోలేదు. మీరక్కడే ఉండండి. యశోదను చాలా కష్టం మీద కాపాడుకున్నాను. మరలా ఆమెకు ఆ పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను. అప్పుడప్పుడు పిల్లలు తీసుకొని వచ్చి మాకు చూపించండి చాలు అని చెబుతాడు నారాయణ. పిల్లల దగ్గరకు వెళ్ళి అమ్మ నాన్నలను వదిలిపెడితే వాళ్ళు ఎంత బాధపడతారో వారికి చెప్పి ఒప్పించి కళ్యాణి, విక్రమ్లకు ఇచ్చి పంపించేస్తాడు నారాయణ. జీవితంలో ఏదైనా, ఏ వయసు అయినా, ఏ సమయంలో అయినా ఫుల్ స్టాప్ పడనివ్వక ఇంకా కొత్తదనంతో ముందుకు సాగాలి. అదే జీవితం. మీ పిల్లలకు మీరు ఇచ్చిన బ్రతుకు, మీ బ్రతుకులకు ఏమి కావాలో మీరు తెచ్చి పెట్టుకోలేరా? చీకు చింతలను వదిలి ధైర్యంగా నిలబడి అడుగులు వేయాలి. అప్పుడే సంతోషంగా బ్రతకగలం. చెట్టును మోడు చేసినా చిగురించదా నూతనంగా? విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.